హలో వెస్టిజియన్స్, వెల్కమ్ బ్యాక్. మీరు రెగ్యులర్ గా ఏ టూత్ పేస్ట్ వాడుతున్నారు? అయితే ఇప్పటి నుంచి ఆ టూత్ పేస్ట్ లని పక్కన పెట్టేయండి. వెస్టిజ్ గ్యానో టూత్ పేస్ట్ ని వాడడం స్టార్ట్ చేయండి. ఈ వీడియో చూస్తే మీ అంతటా మీరే గ్యానో టూత్ పేస్ట్ ని వాడతారు. అసలు గ్యానో టూత్ పేస్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి? వేరే పేస్ట్ లకి ఈ పేస్ట్ కి కంపారిజన్ ఏంటి? ఇది ఏ విధంగా దానికంటే బెటర్ అని ప్రతి విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మన ఛానల్ ని 100 మందిలో కేవలం 16 మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మిగతా 84% మెంబర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారు. మేము మిమ్మల్ని డబ్బులేం అడగడం లేదు కదా, కేవలం కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి చాలు. ప్లీజ్, ఇలాంటి వీడియోస్ మేము చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు మోటివేషన్ వస్తుంది. ఇక స్టార్ట్ చేద్దాం. ఓరల్ హెల్త్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఓరల్ హెల్త్ అంటే ఏమంటుందో చూద్దాం. మనం సహజంగా నములుతాం, కొరుకుతాం, తింటాం, తాగుతాం, మాట్లాడతాం. ఇవన్నీ చేసేది నోటితోనే. సో ఇలా సహజంగా చేసే నోటి పనులను కూడా మనం చేయలేకపోతే, నోటికి ఏదైనా ప్రాబ్లం ఉంటే, థ్రోట్ క్యాన్సర్, ఓరల్ ఇన్ఫెక్షన్, నోట్లో పుండ్లవ్వడం, నోటి నుండి దుర్వాసన రావడం, పళ్ళలో పుచ్చు రావడం, పళ్ళు ఊడిపోవడం, పన్ను నొప్పి రావడం, పళ్ళు వంకరగా ఉండడం, ఇలాంటివన్నీ బ్యాడ్ ఓరల్ హెల్త్ అని WHO అంటుంది. అంటే మీ ఓరల్ హెల్త్ కరెక్ట్ గా లేదన్నట్టు. ఎవ్రీ సెకండ్ పర్సన్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ టూత్ డికే. ప్రపంచంలో ఉండే ప్రతి ఇద్దరిలో ఒకరికి టూత్ డికే ఉంటుంది. టూత్ డికే అంటే పంటి పుచ్చు, పన్ను తీపి ఇలాంటివి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టడీస్ ప్రకారం ప్రపంచంలో ఉండే అటువంటి టాప్ డిసీజెస్ లో ఈ పన్నుకు సంబంధించిన డిసీజ్ అనేది పీరియోడాంటల్ అంటే చిగుళ్లకు సంబంధించిన వ్యాధి అనేది టాప్ 11వ స్థాయిలో ఉంది. అంటే చూడండి, ప్రపంచంలోనే టాప్ మోస్ట్ 11వ డిసీజ్ ఏదైనా ఉందంటే అది పంటికి సంబంధించింది మాత్రమే. సో మీకు తెలిసే ఉంటుంది, పన్నుకు సంబంధించిన ట్రీట్మెంట్ అనేది చాలా కాస్ట్లీ. అసలు చూసుకున్నట్లయితే మెడికల్ ఇండస్ట్రీలోనే 5% బిజినెస్ ఈ పన్ను వల్లనే జరుగుతుంది. కామన్ ఓరల్ ప్రాబ్లమ్స్: నోట్లో పుండ్లు ఏర్పడడం, నోట్లో పొక్కులు రావడం, చిగుళ్ళ నుంచి రక్తం రావడం, చిగుళ్ళు వాచిపోవడం, నోటి నుండి దుర్వాసన రావడం, పన్ను తీపి, పంటి నొప్పి, చల్లటివి ఏవైనా తీసుకుంటే పళ్ళు జుమ్మనడం, పళ్ళు ఊడిపోవడం, పళ్ళు లూజ్ అవ్వడం, పళ్ళ వలన నెత్తిరొప్పి రావడం, ఏదైనా నవలలేకపోవడం, కొరకలేకపోవడం, చెంపలు ఉబ్బిపోవడం, పళ్ళు విరిగిపోవడం, పళ్ళు పగుళ్ళు పట్టడం, ఇలాంటివన్నీ కామన్ గా వచ్చే నోటికి సంబంధించిన ప్రాబ్లమ్స్. సో ఇలాంటి వాటన్నిటికీ ఉన్న ఒకే ఒక సొల్యూషన్ డెంటాష్యూర్ టూత్ పేస్ట్. అసలు ఈ డెంటాష్యూర్ టూత్ పేస్ట్ లో ఏముంది? ఈ డెంటాష్యూర్ టూత్ పేస్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇది నోటిని రిఫ్రెష్ చేస్తుంది. నోటిలో ఉండేటువంటి బ్యాక్టీరియాని ఇది చంపేస్తుంది. నోటిలో నుంచి దుర్వాసన రాకుండా ఇది కాపాడుతుంది. పళ్ళు తెల్లగా అయ్యేలా చేస్తుంది. వెస్టీజ్ డెంటాష్యూర్ టూత్ పేస్ట్ లో గ్యానో యూజ్ చేయబడుతుంది. ఈ గ్యానో ఏంటి అంటే గ్యానోడర్మా. ఈ గ్యానోడర్మా కింగ్ ఆఫ్ మష్రూమ్స్ అంటే పుట్టగొడుగు జాతిలోని ఇది ఒక గొప్ప పుట్టగొడుగు. ఈ గ్యానోడర్మా అనేది చాలా చేదుగా ఉండేటువంటి పుట్టగొడుగు. కొన్ని వేల సంవత్సరాల నుంచి చైనా మెడిసిన్స్ లో ఈ గ్యానోడర్మాని యూజ్ చేస్తూ ఉన్నారు. జపాన్, చైనా ఇలాంటి ఏషియన్ కంట్రీస్ లో కొన్ని సంవత్సరాల నుంచి పన్నుకు సంబంధించిన వ్యాధులను నివారించడానికి గ్యానోడర్మాని చాలా బాగా యూజ్ చేస్తూ వస్తున్నారు. గ్యానోడర్మాలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. గ్యానోడర్మా వాడడం వలన మన ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ కూడా ఇందులో ఉంటాయి. ఈ టూత్ పేస్ట్ ని వాడడం వలన మనకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మన మౌత్ రిఫ్రెష్ అవుతుంది. అసలు గ్యానో టూత్ పేస్ట్ ని ఎందుకు వాడాలి? మిగతా టూత్ పేస్ట్ లని ఎందుకు ఆపేయాలి? ఎందుకంటే ఈ డెంటాష్యూర్ టూత్ పేస్ట్ లో గ్యానోడర్మా ఉంటుంది. ఇది మన నోటిని రిఫ్రెష్ చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. దీంతో బ్రష్ చేయడం వలన మన నోరు రిఫ్రెషింగ్ గా ఉంటుంది. పళ్ళు తెల్లగా మారుతాయి. చిగుళ్ళ నుంచి రక్తస్రావం రావడం, పళ్ళు లూజ్ అవడం, పళ్ళు ఊరిపోవడం, ఇలాంటి వాటన్నిటికీ ఇది ఒక బెస్ట్ సొల్యూషన్. నోటి నుంచి దుర్వాసన రాకుండా ఇది కాపాడుతుంది. పళ్ళపై పాచు ఏర్పడకుండా నీట్ గా మెయింటైన్ చేస్తుంది. పళ్ళు పుచ్చిపోవడం, పళ్ళు విరిగిపోవడం, పళ్ళలో రంధ్రాలు ఏర్పడడం, ఇలాంటి వాటన్నిటికీ ఇది చాలా బెస్ట్ సొల్యూషన్. ఇది వాడడం వలన చిగుళ్ళు చాలా స్ట్రెంథెన్ అవుతాయి. డెంటాష్యూర్ టూత్ పేస్ట్ ని వాడుతూ మన నోటిని హెల్తీగా ఎలా ఉంచుకోవాలి? రోజు కనీసం పొద్దున లేవగానే, అలాగే రాత్రి పడుకునే ముందు రోజు 2 సార్లు బ్రష్ చేయాలి. పళ్ళను చాలా క్లీన్ గా బ్రష్ చేయాలి. షుగర్ ఫుడ్స్ తగ్గించాలి. కూల్ డ్రింక్స్ తగ్గించాలి. రెగ్యులర్ గా 2-3 మంత్స్ ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం వలన మీ పళ్ళు చాలా హెల్తీగా ఉంటాయి. డెంటాష్యూర్ గ్యానో టూత్ పేస్ట్ MRP 175, DP 150, PVs 5. డెంటాష్యూర్ గ్యానో టూత్ పేస్ట్ ఇది కేవలం టూత్ పేస్టే కాదు, ఇది హెల్తీ టూత్ పేస్ట్. సో ఇప్పటి వరకు మీరు వాడుతున్న పేస్ట్ లని పక్కన పెట్టేసి ఒక నెల రోజులు గ్యానో టూత్ పేస్ట్ ని వాడి చూడండి. రిజల్ట్స్ మీకే అర్థమవుతాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలా అయితేనే మేము కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.